అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఒక తెలుగుదేశం పార్టీ చోటా నేత పోలీసుల కాలర్ పట్టుకొని మళ్ళీ వీడియో తీస్తూ ఎవరికో ఫోన్ చేసి లా భాషలో బూతులు. ఈ వీడియో రాష్ట్రమంతా చూసింది. కానీ ఒక ఇద్దరు వ్యక్తులు మాత్రం చూసినట్లేరు. ఇద్దరు వ్యక్తులు మాత్రం ఆ వీడియో చూసినట్లేరు. ఒకరు హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత గారు, రెండు పోలీస్ అసోసియేషన్ ఏమంటారు ఈ సభ్యులు. వీళ్ళిద్దరూ మాత్రం ఆ వీడియో చూసినట్లేరు. అండ్ అఫ్ కోర్స్ అటువైపు ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్త కాకుండా ఒకవేళ వైసీపీ కార్యకర్త అందులో వంద ఏమన్నా చేసినా కాలర్ పట్టుకోవడం కాదు, పోలీసుల పొరపాటున చేయి చూపించి మాట్లాడిన ఈ పార్టీకి అటు వంగలపూడి అనిత గారు హోంమంత్రి గారు, ఇటు పోలీస్ అసోసియేషన్లో వచ్చేసి భూమి ఆకాశం ఏకమైపోయేటివి. ఇక బై డిఫాల్ట్గా వరుసపెట్టి ప్రభుత్వ పెద్ద నుండి మంత్రులు, ఇంకా సాయంత్రం తెలుగుదేశం పార్టీ ఛానల్ డిబేట్లు, రేపు పొద్దున్నే పత్రికలు, బ్యానర్ హెడ్డింగ్లు, మొత్తం భూమి ఆకాశం ఏకమైపోయేది సీరియస్లీ. కానీ ఇక్కడ ఒక తెలుగుదేశం పార్టీ చోటా మోటా నేత పోలీస్ కాలర్ పట్టుకొని బూతులు తిట్టినా కనీసం దాని మీద స్పందించే ధైర్యం కూడా వీళ్ళు చేయడం లేదు అంటే వీళ్ళ ప్రజల్లో విశ్వసనీయత కోరుకోవాల్సింది. ఇటువంటి వాళ్ళ వ్యవస్థను కాపాడేది పోలీస్ అసోసియేషన్లు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీదకైతే అసలు కాళ్ళకు కత్తులు కట్టుకొని ఎగబడిపోతూ ఉంటారు. బహుశా మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, దానికి అసోసియేషన్లు ఎందుకు, దానికి ఏదైనా కనుక మధ్యలో తెలుగుదేశం పార్టీ అనుబంధ అసోసియేషన్ ఇట్లా పేర్లు పెట్టుకుంటే సరిపోతాయి కదా. డైరెక్ట్ తెలుగుదేశం పార్టీ అసోసియేషన్ పెట్టుకున్నా సరిపోతుంది. ఆ స్థాయిలో ఎగబడతారు వేరే పార్టీ మీదకైతే. ఇక్కడ వీళ్ళు తిడుతున్నా, లాభాషలో కొడుతున్నా, ఎక్కడో పాపం కూర్చొని మౌనవ్రతం ధ్యానముద్రలో ఉన్నట్లున్నారు. అండ్ హోమ్ మినిస్టర్ గారు చూడండి, నా చేతిలో హోంశాఖ ఉంటే మరో విధంగా ఉండేదని పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ కామెంట్ చేసిన, అంటే ఇప్పుడు హోంశాఖ పనితీరు వరిస్తుంది అని ఆయన చెప్పినట్లే కదా. అయినా కూడా అనిత గారు ఎక్కడున్నారో ఏమో మరి, ఉలుకులేదు పలుకులేదు. సాయికృష్ణ అంశంలో ఇంతగానం జరుగుతూ ఉంటే ఎక్కడున్నారో మరి హోంమంత్రి గారు, ఉలుకులేదు పలుకులేదు. ఆ జ్ఞానేశ్వరిని 2.5 ఏళ్ల బాలికను చివరికి అక్కడ కూడా సర్చ్ ఆపరేషన్ ఆపేయాలని చెప్పి అనుకుంటున్నారట. ఆ మేడం ఎక్కడున్నారో తెలియదు. చివరికి ఇట్లా పోలీసులు లాభాషలో తిట్టి కొడుతూ ఉన్న ఎక్కడున్నారో స్పందించరు. ఎలాంటి పాలకులు, ఎలాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు. వీళ్ళు స్పందించాలి అంటే, వీళ్ళు ఏదైనా మాట్లాడాలి అంటే ప్రతిదీ రాజకీయ కోణంలోనే కావాలి. ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైనా ఇట్లా చేసి ఉండింటే ఈ పార్టీకి మేడం అసలు మైకులు పగిలిపోయేటివి మీడియా ముందుకు వచ్చిందంటే. అండ్ పోలీస్ అసోసియేషన్ వాళ్ళు అసలు లైవ్లో కూర్చొని మీసాలు తిప్పి తొడలు కొట్టేవాళ్ళు వాళ్ళు కూడా. అమ్మో, చరిత్రలో మనం ఎప్పుడు చూసి ఉన్నామబ్బా ఈ విధమైనటువంటి వ్యవస్థలను, ఈ విధమైనటువంటి పాలకులను, ఈ విధమైనటువంటి పోలీసులను. టూ మచ్ అబ్బా.